సింహము రక్తం తింటుంది. అది అందుకు తెలుసు సార్. ఉమ్, నక్క యుక్తులు చేస్తుందని అందరికి తెలుసు. ఇది దాని సహజ స్వభావం. అది మార్చుకుంది, ఈ రోజు వెజిటేరియన్ తింటుంది, వెజ్ గా ఉంటుందంట అంటే మీరు నమ్ముతారా సార్? ఉమ్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ శ్రీరెడ్డి బిహేవియర్ ఎలా ఉందంటే, మీకు నేను ఆల్రెడీ మనం గమనించే ఉన్నాం. ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక విపరీతమైన పరివర్తనతో ఒక ఒక మంచి నేత వచ్చిందంటే, నేత వాళ్ళని కాదు, తిడతా, వైకాపా వాళ్ళని. ఆ, ఆమె నేత అని చెప్పకూడదులేండి, కలనేత ఆమె. వైఎస్ఆర్సీపీ గురించి మనకు ఆ లాస్ట్ టైంలో పేటీఎం బ్యాచ్ ఎలా వచ్చారో అలా వచ్చింది పార్టీలోకి. శ్యామల తొందరగానే అధికార ప్రతినిధి అయిపోయింది. ఆవిడ కూడా పరివర్తనతో అన్న మాటలన్నీ మర్చిపోండి, మనం మనం ఒకటే ఇలా అని చాలా వినమ్రతగా మాట్లాడింది. కట్ ఉమ్, చేస్తే 1 month లోపల అధికార ప్రతినిధి అవ్వగానే ఆమె మాట తీరు ఎలా ఉందో మీరు చూసేది. ఉమ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక కొప్పులో కుంపట్ అనే ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది వైసీపీలో. ఈ కొప్పుకు ఆ కొప్పు పడడం లేదు. ఈ కొప్పు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే శ్రీరెడ్డి అనే కొప్పు నోరేసుకొని పడుతున్నా ఆమెకు పదవి రాలేదు. ఉమ్. ఈ పిల్ల 2-3 రోజులకు వచ్చింది, తీసుకుంది కానీ ఆవిడ అన్న నేరుగా ఎక్కడ credit తో పార్టీలో అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, ఏదో సపోర్టర్ గా మాట్లాడు. ఆమె పార్టీ బహిరంగంగానే తిట్టేసింది కదా సార్. ఏం చేసిందని, ఈమెకు పదవి ఇచ్చారు అది ఇదని బహిరంగంగానే వ్యక్తపరిచేసింది ఆ ఆవేదనని. ఉమ్, ఉమ్. సో వాళ్ళ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ కీర్తన గారు వాళ్ళే కాదు, ఆమె మన మంత్రి ఉన్నది కదా చిలకలూరిపేట రజనీ గారు. ఏమిటి నువ్వు రజనీతో ఎక్కువ, ఏదో మా గుంటూరు ప్రోగ్రాం వచ్చినప్పుడు ఏదో బ్యాట్ పట్టుకున్నారని చెప్పి ఏంటి ఎక్కువ పూసుకుంటున్నావు, ఏమేదో ఫీల్ అయిపోయి మాట్లాడింది. అవును అసలు ఏం మనకేం అర్థం కాని విషయాలు. చూసాను సార్. అటువంటి బిహేవియర్ ఉన్న శ్రీరెడ్డి ఈ రోజు పరివర్తన వచ్చింది అంటే ఒకసారి నిజంగా మీరు సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది సార్. ఆమె సారీ చెప్పినప్పటి నుంచి వింటే అసలు ఈవిడ మహిళేనా, అసలు ఈవిడ్ని ఎలా భరిస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనిపిస్తుంది. ఈ రోజు కూడా అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఏంటంటే వాళ్ళ అమ్మగారు బాధపడ్డారు. నువ్వు చేసిన పాపాలకి మిగతా మీ చెల్లెళ్ళకి పెళ్లి కాకుండా ఎక్కడ ఇదవుతుందో, నీ దరిద్రం మాకేడ చుట్టుకుంటుందో, మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని వాళ్ళ అమ్మగారు వ్యక్తపరిచిన బాధని ఈమె భయం రూపంలో వచ్చి ఒక వినమ్రపూర్వకంగా నటిస్తూ మాట్లాడింది. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, లాస్ట్ 1 year మళ్ళీ ఎలక్షన్ వచ్చి 1 year ఈ మాట ఎలా ఉంటుందో చూసుకుందాం రండి, బట్లిప్పి కొడతాను అట్లాంటి మాటలు కూడా రేపు మమ్మల్ని మాట్లాడినా మీరు ఆశ్చర్యపోవడానికి లేదు సార్. వీళ్ళంతా పరివర్తన ఉండే మనుషులు కాదు సార్, కరుడు కట్టిన ఉన్మాదులు అని చెప్పాలి వీళ్ళని. వీళ్ళకి అట్లాంటి వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయా అనేది ప్రశ్న. ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడే మేము ఆల్రెడీ ఖచ్చితంగా తీసుకుంటాం. నేనైతే చెప్తున్నాను సార్, నేను మొన్న కూడా ఒక డిబేట్ లో నేను చెప్పాను, శ్రీరెడ్డిని కనుక క్షమిస్తే యావత్ మహిళా లోకం ఏపీలో ఉండాలి, చెడ్డ అయిపోతారు సార్. యావత్ మహిళా లోకం చెడ్డ అవుతుంది. ఇటువంటి ఇంకొకరు వీళ్ళొకే శ్రీరెడ్డి మాకు సంబంధం లేదు, మా సింపతైజర్ తప్పించుకుంటారేమో. ఇంకొక రాణి అని ఎవరో ఉన్నారు సార్ వాళ్ళ పార్టీలో, ఏకంగా బ్యానర్ పెట్టుకునేసి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా ఆమె మాట్లాడారు. పచ్చి బూతులు సార్. అయ్యన్న పాత్ర గారిని మళ్ళీ మా అనిత గారిని పచ్చి బూతులు సార్. అవి మాటలు కూడా కాదు, అట్లాంటి మాటలు మాట్లాడారు. ఏంటి మీ అఫీషియల్ ఛానల్ లో వచ్చింది అది సాక్షిలో. అంటే ఒక పోస్ట్ మీరు ఆమెకి ఇచ్చి, ఏదో కార్యదర్శి ఏదో పోస్ట్ ఇచ్చి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడతో మీరు మాట్లాడించిన మాటలు ఏంటంటే, అది ఒక హోదా మీరు ఆమెకి ఇచ్చి పార్టీ ప్రోటోకాల్ పర్సన్ గా ఆమెను మీరు చూపిస్తూ ఆవిడతో పచ్చి బూతులు సార్. అసలు మాట్లాడలే. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, రాణి అని సంథింగ్ ఆమె పేరు, ఆవిడ కామెంట్స్ అని అనిత గారు అని కొట్టండి సార్. ఎంత వల్గర్గా ఉంటుంది తెలుసా. ఇటువంటి నేతల్ని మీరు మహిళా నేతలను చూపించుకుంటూ, ఆ రోజు రజనీకి బాధ రాదు, ఆ రోజు రోజాకి బాధ రాదు, ఈ రోజు యావత్ మహిళా లోకం ఏమైపోతుంది, అరెస్ట్ చేసేస్తున్నారు, సోషల్ మీడియా లాగా ఇట్లయిపోతుంది. ఆమె రెడ్డి గారు అమ్మాయి అంట, ఆవిడ మాట్లాడిన మాటలు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని వచ్చి సింపతి డ్రామా చేస్తుంది. ఆమెకు తెలీదా 2 బిడ్డలు నాకున్నారు, నేను ఇట్లాంటి మాటలు ఇంకొక ఆడబిడ్డ గురించి మాట్లాడచ్చా సార్? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు దేవుడి దర్శనానికి వస్తే ఆ బిడ్డల గురించి ఎంత ఘోరంగా పోస్టులు వేసింది సార్ అమ్మాయి. అటువంటి ఆవిడ నువ్వు తప్పు పట్టకుండా ఆమె బిడ్డలు చూపించి సింపతి డ్రామా ఆడతావా? బిడ్డలు నేర్పించారా? తల్లి చెడిపోమని తల్లి పనికి మాల మాటలు నేర్పించారా? నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను అలా మాట్లాడగలుగుతున్నా. ఇప్పటికి కూడా శ్రీరెడ్డి గారు అంటున్నాను. ఆవిడ ఎంత రీసంగా మాట్లాడినా శ్రీరెడ్డి గారు అంటున్నాను, శ్రీరెడ్డి గారు అని చెప్తున్నా. ఎందుకు? నా పార్టీ నాకు నేర్పిస్తున్నాం సార్, నా తల్లిదండ్రులు నాకు నేర్పిస్తున్నాం, నన్ను చూసి నా పిల్లలు పెరగాలి అనుకుంటారు. ఇంత బజారుగా మీరు దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలు ఆపండమ్మా, పొలిటికల్ గా మీరు ఏమైనా ఉంటే మాట్లాడినమ్మా మనం చెప్తున్నా. వీళ్ళు దిగజారి మాట్లాడే వాళ్ళని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. పోసాని మర్చిపోకూడదు, ఆర్జీవిని మర్చిపోకూడదు, శ్యామల గారిని మర్చిపోకూడదు. అలాగే ఎవరైతే వైసీపీ కన్సర్న్లలో సజ్జల భార్గవ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఉన్మాదుల్లాగా మా కామెంట్ సెక్షన్ లో పడి మమ్మల్ని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో నిజంగా వర్ణాతీతం సార్ మా బాధ అయితే. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మనం ఒకేటి కొట్టినా కాసేపే ఆ బాధ ఉంటుంది సార్. మానసికంగా ఇచ్చే పెయిన్ ఎలా ఉంటుంది అంటే, జీవితకాలం బతుకుండగా జీవస్వాల కిందే బతకాలి. ప్రతి ఒక్కరు అనుభవించారు పార్టీలకు అతీతంగా. ఈ రోజు మా ప్రభుత్వం ఏమంటుంది తెలుసా సార్? మీరు గమనిస్తే సోషల్ మీడియా ద్వారా మీరు పర్సనల్ క్రిటిసిజం చేయకండి, ఎవరు చేసిన శిక్షలు తప్పవంటున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా చేయకూడదు అంటున్నారు.
ఎలా ఉంది సార్ అడ్మినిస్ట్రేషన్? ఏమనిపిస్తుంది? మాకైనా భయం వేస్తుంది కదా, ఓకే మనం కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మనకు కూడా చర్యలు తప్పవు అనే భయం వస్తుంది. ఇదెందుకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేకపోయారు? విచ్చలవిడితనంగా ఎందుకు పర్సనల్ టార్గెట్ చేయమన్నారు? సరే మీరు ఒకవేళ చెప్పుకోండి, అబ్బా వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళు కాదని. మీ పార్టీ కండువా కప్పుకొని కూర్చున్న రోజా బుద్ధి ఏమైంది? మీ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడిన అనిల్ యాదవ్ బుద్ధి ఏమైంది? మీ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడిన వంశీ బుద్ధి ఏమైంది? నాని బుద్ధి ఏమైంది? అంబటి బుద్ధి ఏమైంది? వీళ్ళందరూ మీ పార్టీ కండువా కప్పుకొని మీ మినిస్టర్స్ గా, మీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే కదా. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. ట్వీట్స్ మీరు గమనించండి సార్, అంబటి గారి ట్వీట్స్, అమర్నాథ్ గారి ట్వీట్స్ గమనించండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్న విజయసాయి రెడ్డి గారి ట్వీట్స్ కూడా అట్లాగే ఉండేవి కదా. అవును సార్, ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే అమర్నాథ్ గారు లోకేష్ గారి గురించి బాడీ షేమింగ్ లేకపోతే ఇంకోటి నీ అబ్బా అచ్చెన్నాయుడు గారి గురించి బాడీ షేమింగ్. నిజంగా అచ్చెన్నాయుడు గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇట్లాంటి ఊర చచ్చిపోతాడు అతను. రోజా గారి మాటలు మనకు గుర్తుకు లేవా? అవును, ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏం మాట్లాడింది సార్? ముందు రోజు గాడ్దే, ఒక ప్రతిపక్ష నేతని గాడ్దే, నువ్వు నీకున్న సంస్కారం ఇది, నీ స్థాయి ఇది, నీ బ్రతికిది నీ పార్టీలో. ఈ రోజు నువ్వు ఒక అధికార ప్రతినిధి హోదాకు వచ్చి నిలబడ్డావు. నీకు మాకు తేడా ఏముంది? రేపు మిమ్మల్ని నేను కౌంటర్ చేయాలని నేనేం మాట్లాడితే సేమ్ క్యాడర్ లో నువ్వు నాతో పాటు. దట్స్ వై సార్, అధికారం శాశ్వతం కాదు. ఆ అధికారం ఉన్న అహంకారంతో మీరు కనుక పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంతో మాట్లాడతామంటే చర్యలు తప్పవు. అది సీఎం అని విర్రవీగ జగన్మోహన్ రెడ్డి గారికైనా, నీ కనుసందలో పనిచేసిన సజ్జలకైనా, భార్గవ్కైనా, ఎవ్వరికైనా తప్పవు. చట్టం తన పని చేసుకొని పోతుంది. ఇక్కడ మేము ఈ రిక్వెస్ట్ చేసేది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో పెట్టండి. వీళ్ళకి తగిన శిక్షలు పడితేనే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి భయం వస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డికి భయం వచ్చింది కదా, నటిస్తుందో ఏమో భయపడుతుంది కదా, ఆర్జీవి తగ్గాడు కదా, పోసాని కృష్ణమూర్తి కనిపించట్లేదు కదా, ఆ అమ్మాయి శ్యామలా కనిపించట్లేదు కదా, రెడ్డి గారు అమ్మాయి అని అమ్మాయి పక్కకు పోయింది కదా. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏరాలి. ఏరితేనే మనం ఈ సోషల్ మీడియా ద్వారా విషపూరితమైన ప్రభావం చూపిస్తూ ఆడవాళ్ళని ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి భయం వస్తుంది. అలాగే రోజాకి నోరు తగ్గుతుంది, రజనీ గారికి నోరు తగ్గుతుంది, అంబటి గారికి, అవంతి గారికి, ప్రతి ఒక్కరికి నోరు తగ్గుతుంది సార్. రైట్.